హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి జుట్టు పెరగడానికి ఎక్కువగా ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అండ్ ఏ టిప్స్ యూజ్ చేయాలి తెలుసుకుందాం. జుట్టు పెరగడానికి ఎక్కువగా మనకి ఏ ఫుడ్ ఐటమ్స్, ఏ విటమిన్స్ అవసరం ఉంటాయంటే ప్రోటీన్, బయోటిన్, విటమిన్ బి7, ఐరన్, జింక్, విటమిన్ బి12 అండ్ విటమిన్ డి ఆల్సో ఎక్కువగా అవసరం ఉంటుంది. ప్రోటీన్ వచ్చేసి ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా ఉంటుందంటే పప్పులు, ఆల్మండ్స్, ఫిష్, సీ ఫుడ్, మీట్, లో ఫ్యాట్ మిల్క్, లో ఫ్యాట్ చీజ్ అండ్ లో ఫ్యాట్ యోగర్ట్లో ఎక్కువగా ప్రోటీన్ మనకి ఉంటుంది. బయోటిన్, విటమిన్ బి7 వచ్చేసి మనకి ఎక్కువగా ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందంటే ఎగ్స్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ అవకాడోస్, బ్రోకలీ, మిల్క్, చీజ్, కర్డ్లో కూడా మనకి విటమిన్ బి7 ఎక్కువగా ఉంటుంది. డైలీ కర్డ్ తినే వారిలో జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ పల్లీలలో ఫైబర్ కాకుండా జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ రెడ్ మీట్స్, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, నట్స్ వంటివి తీసుకోవడం వల్ల మనకి జింక్ ఎక్కువగా అందుతుంది. అండ్ పాల ఉత్పత్తుల్లో కూడా జింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐరన్ వచ్చేసి మనకి బచ్చల కూర, ఫ్రూట్స్లో వచ్చేసి అవకాడో, స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అత్తిపళ్ళల్లో మనకి ఎక్కువగా ఐరన్. ఖర్జూరంలో చాలా ఎక్కువగా మనకి ఐరన్ ఉంటుంది. డైలీ ఖర్జూరాలు తినే వారిలో కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ మాంసము, చేపల్లో కూడా ఐరన్ ఉంటుంది. విటమిన్ బి12 వచ్చేసి మనకి ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందంటే చేపలు, పాలు, పెరుగు, గుడ్లు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, చికెన్లో కూడా ఎక్కువగా మనకి విటమిన్ బి12 ఉంటుంది. నెక్స్ట్, విటమిన్ డి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ దేంట్లో ఉంటుందంటే సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా మనకి విటమిన్ డి అందుతుంది. అండ్ నెక్స్ట్, మష్రూమ్స్, ఆయిల్ ఫిష్, ఫ్యాటీ ఫిష్ అండ్ ఎగ్ యోక్స్, రెడ్ మీట్, పాల పదార్థాలలో కూడా విటమిన్ డి మనకి ఎక్కువగా ఉంటుంది. జుట్టు పెరగడానికి టిప్స్ వచ్చేసి ఏంటంటే కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసుకొని దాంట్లో 8 మందార ఆకులు, 8 మందార పువ్వులు మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని వేడి చేసిన కొబ్బరి నూనెలో కలిపి ఒక 2-3 మినిట్స్ వేడి చేసి మళ్ళీ ఆ మిశ్రమాన్ని సపరేట్ చేసేసి చల్లారిన తర్వాత ఆయిల్ను తలకు పట్టించాలి. దానివల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది.